చాలా ఘనంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ మొత్తం చాలా ఘనంగా జరుగుతున్నాయి. మాకు ఇక్కడే కాదు, చెన్నై కానీ ఎక్కడైనా సరే మా వాళ్ళు అదే మహేష్ బాబు సినిమాలు అన్నట్టు ఫ్యాన్స్ ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు జగనన్న కేవలం జగనన్నకి ఒక్కడికి ఎక్కడ పడితే అక్కడ ఫ్యాన్స్ ఉంటారు. మిగతా వాళ్ళు ఎవరికి ఉంటారు అట్లా ఫ్యాన్స్. ఓకే, మరి కూటమి పాలన 6 నెలలు ఎట్లా ఉంది? చాలా బాగుందన్న. అట్లా అంటే మాకు అసలు వద్దనే కొద్ది ఇసుక వస్తుంది, వద్దనే కొద్ది రోడ్లు వస్తున్నాయి, వద్దనే కొద్ది డబ్బులు ఇస్తున్నారు, వద్దనే కొద్ది మాకు అన్ని పథకాలు వస్తున్నాయి కదా. వాళ్ళు అన్నట్టు 100 రోజులు 105 పథకం పెట్టారు. మా 100 రోజులు మంచి ప్రభుత్వం అంటున్నారు. ఏం మంచి జరిగిందన్న? మా ఇంటికి ఇసుక వస్తుందా? లేదు. మా ఇంటి మా తమ్ముడికి 18 ఏళ్ళు అన్నారు, మా అమ్మకి 18 ఏళ్ళు అన్నారు, మా తమ్ముడికి 15 ఏళ్ళు అన్నారు, మా అక్క అల్లుళ్ళకి మా అల్లుళ్ళకి కానీ మా అక్క వాళ్ళకి కానీ వీళ్ళందరూ డబ్బులు అన్నారు, పింఛన్ అన్నారు. ఏది మరి ఏం ఒకటనే జరిగింది. అట్లీస్ట్ వాళ్ళు చేసిన ఒకటి మహా అయితే పింఛన్ ఒకటే జరిగింది, ఏం జరగలేదు. మిగతా అంతా కాంట్రవర్సీ అంటారు కదా మీరు. అన్న అదే ఇప్పుడు వాళ్ళలో నెగిటివ్ ఉన్నప్పుడు ఏదో ఒక పాయింట్ మీద రేజ్ చేస్తున్నారు. ఫస్ట్ లడ్ అన్నారు, తర్వాత సినిమా బెంగళూరు నుంచి సినిమా హీరోయిన్ అన్నారు, అది అయిపోయింది. తర్వాత ఫస్ట్ లడ్ అయిపోయింది, తర్వాత హీరోయిన్ అయిపోయింది. మొన్న రీసెంట్లీగా వచ్చింది సీ ద షిప్ అంటున్నాడు, అదే డీసీఎం. ఏదో టాపిక్ డైవర్ట్ చేయడానికి, కేవలం టాపిక్ డైవర్ట్ చేయడం కోసమే ఏదో ఒక పబ్లిసిటీ, ఏదో ఒక కాంట్రవర్సీ ఏదో ఒకటి తీసుకురావాలి. కాబట్టి ఏం చేయలేక వాళ్ళు అడ్డానో లేకపోతే ఇంకోటానో తీసుకొని ఎవ్రీ మంత్ ఒకటి తీసుకొని వస్తున్నారు. కానీ వాళ్ళు కరెక్ట్ చేసింది కూడా లేదు. ఈ 2025 అంటే మనం ఏం చెప్పలేను. వాళ్ళ దాన్ని బట్టి మనం ఏం ప్లాన్ చేయలేం కదా. మంద కదా ప్లానింగ్, వాళ్ళది కదా. వాళ్ళు ఏం చేస్తారో మనకు తెలియదు కదా అన్న. నేను ఒక సోషల్ మీడియా వ్యక్తిని. వాళ్ళు ఏది చెప్పినా ఆధారాలతో సహా చెప్పే వ్యక్తిని నేను. ఎందుకంటే నేను ఒక సోషల్ మీడియా, నాకు రెడ్డి గారు మన పేరు ఉంటుంది ఫేస్బుక్లో. 20K ఫాలోవర్స్ ఉన్నారు నాకు. నేను ప్రతిదీ ఆన్సర్ చెప్పగలను. వాళ్ళు అడిగిన దానికి దేనికైనా సరే నాకు కాదు ప్రతిదీ ప్రూఫ్ ఉంటుంది. వాళ్ళు ఫస్ట్ వాళ్ళకి సోషల్ మీడియాకి తిరిగి వాళ్ళు ఏదో క్వశ్చన్ చేస్తారు, మేము దానికి ప్రతిదీ నిరూపిస్తాం మేము. ఎందుకంటే మా నాయకుడు నేర్పించింది మాకు అది. అసలు ఇంకా ఇది 2025లో ఫస్ట్ జోకు నేను అంటుంది ఇదే. మెగా డిఎస్సి ఫస్ట్ అంటున్నారు కదా, ఇది మెగా డిఎస్సి ఆడుందన్న. మెగా డిఎస్సి ఎక్కడుందన్నారు అన్న. 2 లక్షల సచివాలయాలు పెట్టి 2,40,000 మందికి జాబులు ఇచ్చినాడు అన్న. వాలంటరీ వితౌట్ వాలంటరీ, మళ్ళీ ఓన్లీ సచివాలయం వితౌట్ వాలంటరీకి మళ్ళీ దగ్గర 3 లక్షల వాలంటరీ మంది ఉన్నారు. మేము ఇచ్చాం జాబులు. వైజాగ్లో మేము తెచ్చాం ఇన్ఫోసిస్. మొన్న వాళ్ళు స్టిక్కర్లు వేసుకుని, వాళ్ళ బ్యానర్లు వేసుకుని వాళ్ళు చేసుకుంటున్నారు. అది ఇది తెచ్చింది మేము. దానికి ఆధార్ కూడా పెట్టేసాం. మా అన్నది తెచ్చాడని. అలాంటి తెచ్చారు ఇన్ఫోసిస్ అని. అదేమంటే అంటారు. 18 మెడికల్ కాలేజీలు, 5 పోర్టులు, సచివాలయ వ్యవస్థ కానీ ఏదైనా సరే ఇంక్లూడింగ్ ప్రతిదీ మేమే తెచ్చాం. వాళ్ళు ఇదిగో చంద్రబాబు నాయుడు గుర్తు ఇది అనేదని చెప్పి నేను చెప్తా జగన్మోహన్ రెడ్డి గుర్తు ఇదని. గ్రామ సచివాలయాలు కానీ, రైతు భరోసా కానీ, రైతు కేంద్రం కానీ, వాలంటరీ వ్యవస్థ కానీ ఏదైనా సరే నేను చెప్పగలను. వాళ్ళు చెప్పమను చంద్రబాబు నాయుడు ఇది నేను పెట్టాను ఇది అని ఒకటి చెప్పమను. ఆంధ్రప్రదేశ్లో కట్టాడు అమరావతి కాదు, నాటి భ్రమరావతి కట్టాడు. వాటర్ సీల్ ఫాలింగ్ వస్తున్న వాటర్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మన వైజాగ్లో కట్టాడన్న. వైజాగ్లో అది దేనికి అందరూ ఫస్ట్ ట్రోలింగ్ ఏం చేశారు, ఆయన పర్సనల్ గెస్ట్ హౌస్ దానికోసం కట్టారు ఇదని అన్నారు. అది పర్సనల్ గెస్ట్ హౌస్ కాదు. కేంద్రం నుంచి ఎవరైతే వస్తారో వాళ్ళకి, అంటే వాళ్ళు ఉండడానికి కన్వీనియంట్గా ఒక స్థలం ఉండాలి. కాబట్టి కేంద్రం నుంచి ఆంధ్రప్రదేశ్లో ఏది లేదు కాబట్టి నరేంద్ర మోడీ అంటున్నారు, అమిత్ షా అంటున్నారు వస్తారు. కాబట్టి ఏదో ఒకటి కొంచెం రాయల్టీగా ఉండాలి కాబట్టి పెట్టారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి బాతింగ్ తప్పు 25 lakhs పెట్టి బాతింగ్ తప్పు కట్టాడు అంటున్నారు కదా, అది ఆయన కోసం కాదు. ఆయనకు ప్యాలెస్ ఉంది, ఆయనకు కావాలనుకుంటే బొచ్చులు పెట్టుకుంటారు. అలాంటివి అది పెద్ద నథింగ్ మ్యాటర్. పైనుంచి ఎవరైనా వస్తే చూపించడానికి ఏది లేదు కాబట్టి, ఉండడానికి ఏది లేదు కాబట్టి వైజాగ్లో అది కట్టాడు అన్న. 6 నెలలే అవుతుంది మేము ఏం చేయలేదని వాళ్ళు టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా. మేము వచ్చిన 5 ఏళ్లలో 2 ఏళ్ళు కరోనా, మేము చేసిన 3 ఏళ్ళలోనే మేము ఇప్పుడు వీళ్ళు అంటున్నారు కదా ప్రజల డబ్బే కదా మంచుతున్నారు. వీళ్ళు పంచవచ్చు కదా. దగ్గరగా ఎంతో 2.5 lakhs అంత అన్ని కోట్లు ఖర్చు పెట్టాడు. అది ఎందుకు? ప్రజల సొమ్మే ఖర్చు పెట్టాడు. మరి వీళ్ళు ఖర్చు పెట్టారా? అదే సొమ్ము ఇవ్వచ్చు కదా. మరి వీళ్ళు చెప్పారు కదా, ఇంటికి నీకు 15 చెప్పాడు కదా, ఇవ్వచ్చు కదా. వస్తే ఎందుకు చెప్తాను? వాళ్ళు చెప్తున్నారు ఫ్రీ బస్ అన్నారు, పోయింది. గ్యాస్ అన్నారు, ఫస్ట్ ఫ్రీ గ్యాస్ అన్నారు. ఇప్పుడు ఏమంటున్నారంటే ఫస్ట్ మీరు మనీ పే చేయండి గ్యాస్కి, తర్వాత సబ్సిడీలు మీకు వస్తుంది, మళ్ళీ మీ మనీ మీ అకౌంట్లో పడతాయి అంటున్నారు. అంటే మేము పే చేస్తే వాళ్ళు కొడతారనమాట. అంటే ఒకవేళ పడితే లేదు, అది నథింగ్, సెకండరీ మ్యాటర్. అంటే మేము చేయాలి ముందు పే అయితే. అది అసెంబ్లీకి రావట్లేదని మీరు అందరూ అంటున్నారన్న. ప్రతిపక్ష హోదాకి 18 రాలేదు. బట్ మేము కూడా యాక్సెప్ట్ చేస్తున్నాం. 18 రాలేదు, 18 ఉండాలి ప్రతిపక్ష హోదానికి, మాకు ఇవ్వట్లేదు సార్. దానికి కూడా సెకండరీ మ్యాటర్. అది మేము మా అన్న మీడియాలో పెట్టి రోజుకి ఒక 100 క్వశ్చన్లు అడుగుతున్నాడు. దానికి చెప్పే దమ్ముందా? మేము మీడియాలో అడిగిన దానికి క్వశ్చన్ చేయట్లేదు. మేము అసెంబ్లీకి వస్తే మీరు చేసేది దమ్ముందా? మీకు ఇవ్వండి అసలు ముందు.
అసెంబ్లీ మేము అడుగుతున్నాం కదా, సరే మేము అడుగుతున్నాం, సరే మీరు ఏదో అంటున్నారు కదా అడుక్కుంటున్నాడు అని ఒకసారి ఇచ్చి చూడు, దమ్మెందు చూపిస్తాం, వైసీపీ దమ్మెందు చూపిస్తాం. మేము సాక్షి మీడియాలో మేము చెప్పిన మీడియాలో మా అన్న పెట్టిన మీడియాలోనే ఒక క్వశ్చన్ చేస్తుంటే దానికి ఆన్సర్ చేయట్లేదు. ఇంకాడ మొన్న అంటున్నాడు మా అన్న కూడా, ఇయాడబ్బా ఫీజు రిమెంట్ ఇంగాడుంది ఏంది, ఇంతమంది పిల్లలు ఉన్నారు, ఇంతనే ప్రతిదీ నీకు ప్రూఫ్తో చూపిస్తున్నాడు. మీడియాలో అడిగిన దానికి దిక్కు లేదు, ఇంకా అసెంబ్లీలో అడగమంటున్నారు. అడగమంటారు? అసెంబ్లీ మీరు ప్రతిపక్షం ఇవ్వండి, ఇచ్చి చూడండి. మరి ఈయడానికి వాళ్ళకి ఎందుకు అంత భయం? సరే మేము రావట్లేదు అంటున్నారు, సరే మేము భయపడుతున్నాం అనుకుంటాం, మీరు ఎందుకు భయపడుతున్నారు అబ్బా ఈయటానికి? ఇవ్వచ్చు కదా, ఒకసారి ఇచ్చి చూడమను. వైసీపీ దమ్మెందుకు చూపిస్తాం, ఒకసారి ఇచ్చి చూడమను. మేము భయపడుతున్నాం, సరే మీ టీడీపీ వాళ్ళు అన్నట్టు మేము భయపడుతున్నాం. అబ్బా మేము చాలా భయపడుతున్నాం అయ్యా, నేను మా దేవుడు మేమందరం భయపడుతూనే ఉన్నాం. ఒక్కసారి ఇచ్చి చూడు, ఏమొద్దు, ఇచ్చి చూడు, రిజల్ట్ ఎలా ఉంటుందో నీకు కదా. లోకేష్ కాదు, ఏదో లోకేష్ కాదు కదా, వాళ్ళ అబ్బాకి చూపిస్తాం. చంద్రబాబు నాయుడు కూడా మొత్తం ఏడు చూపిస్తాం. ఇదే కొత్తగా రెడ్ బుక్ అంటున్నాడు, రెడ్ బుక్ పెట్టాడు, కొంచెం అమలు జరుగుతుంది, పరిపాలన జరుగుతుంది. మీరు రెడ్ బుక్ పెడుతున్నారు, మేము ప్రతిదీ గ్రీన్ బుక్ పెట్టాం. అన్న జగనన్న మా దేవుడు గ్రీన్ బుక్ పెట్టాడు. మేము ప్రతి గ్రామ మండల స్థాయి నుంచి రెడ్ బుక్ మేము పెట్టాము. ఎవడైతే బలయ్యాడో దానికి 100కి 1000 రెట్టింపులు తెరుచుకోకపోతే బాంచత్ వైసీపీ సోషల్ మీడియా మేము కాదు, ఆయన అభిమానులం కాదు, ఆయన కోసం ప్రాణాలు ఇచ్చే వ్యక్తులం కాదు. వాళ్ళు ఏం చేస్తారు భయ్యా, వాళ్ళు కొట్టారా, వాళ్ళు ఒక చేయి తీస్తే మేము ఒక చేయి తీస్తాం, వాళ్ళొక కాలు తీస్తే కాలు తీస్తాం, బరాబర్ తీస్తాం. వాళ్ళు ఒక మనిషిని చంపేస్తే నీట్గా ఇది పర్టికులర్గా చెప్తున్నా నేను. వాళ్ళు చేసింది అదే వాళ్ళు చేస్తే సంసారం, మేము చేస్తే వ్యభిచారం అన్నట్టుందా అన్న మీరు అడగటం కూడా. వాళ్ళు ఏది చేస్తే మేము కూడా అది చేస్తాం. మా నాయకుడు వద్దంటున్నాడు, అప్పటికి ఆపుతున్నాడు. ఆయన ఆపినా సరే ఈసారి నథింగ్, గిమ్లింగ్ అంటున్నారు. 27లో ఎలక్షన్లు వస్తే ఒకవేళ రాకపోయినా మహా అయితే వాళ్ళు ఉండేది 4 ఏళ్ళే, అసలు ఇబ్బందే పడేది లేదు. ఈ 4 ఏళ్ళు కూడా ఇబ్బంది పడతాం. ఇగో ఆంధ్రప్రదేశ్ వచ్చి హైదరాబాద్లో బతుకుతున్నాం ప్రస్తుతానికి, మళ్ళీ వెళ్తాం, ఎలక్షన్లు చేస్తాం. 2 ఏళ్ళ వచ్చింది ఆ ప్రభుత్వం, మాదే వస్తుంది. 2 కాదు 4 ఏళ్ళు పడతాం, వెయిట్ చేస్తాం. 4 ఏళ్ళు అయినా సరే కాలికి కాలు, చెయ్యి నరకకపోతే బాంచత్ వైసీపీ సోషల్ మీడియానే కాదు అన్నా. నువ్వు నేను కాదు, ఫర్ ఎగ్జాంపుల్ మీరే వెళ్ళండి, ఒక మహిళ కాడుకో, ఒక వ్యక్తికో, బాబాయ్ కాడుకో, లేకపోతే ఇంకొక తమ్ముడి కాడుకో, ఇంకొక అన్న కాడికి వెళ్ళండి అన్న, మీరు ఎవరికి ఓటేశారని అడగండి, పర్టికులర్గా చెప్తారు, వాళ్ళే చెప్తారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండదు ఏమంటున్నారంటే మేము ఓటేసాం అబ్బాయి, మాకు ఓటు మరి మా ఓటు మరి జగన్ ఎందుకు వెళ్ళదు అంటున్నారు. కేవలం ఈవీఎంలో ట్యాంపరింగ్ చేశారన్న, పైనుంచి ఎక్కడి నుంచి కాదు, మేము ఒక్కనే పెట్టలేదు, ఢిల్లీలో జరిగింది, మహారాష్ట్రలో పెరిగింది, అక్కడ పూణేలో కూడా కేసులు పెట్టారు ఈవీఎం ట్యాంపరింగ్ వల్ల. ఇది కేవలం మాదే కాదు మేము అంటుంది, మిగతా వాళ్ళు అందరూ కూడా కేసులు పెట్టారు. ప్రస్తుతం జరుగుతుంది, ఇది ఖచ్చితంగా తీర్చుకునేది. అది 100 అయినా 106 అగ్రహారం బీడైనా సరే ఈసారి తిరుపతిలో పట్టు వస్త్రాలు సమర్పించేది 2029 రాని ఎలక్షన్లు, 2027 రాని ఎలక్షన్లు జగన్మోహన్ రెడ్డి చేత ఇప్పిపోతే బాంచత్. మేము ఆయన నమ్మిన సిద్ధాంతాలు, ఆయన నమ్మిన భక్తులేం కాదు మేము. ఖచ్చితంగా ఈసారి ఈవీఎంలు కాదు కదా, ఏదైనా సరే అన్న 2027లో వస్తే ఎన్నికలు ఆ దేవుడిని గెలిపిస్తాం, 2029లో వస్తే ఆ దేవుడినే గెలిపిస్తాం, అంతే, ఇంకేం లేదు. ఎవడొచ్చినా సరే ఈసారి ఈవీఎం ట్యాంపరింగ్ కాదు. ఈసారి మేమేం చేస్తాం కావాలంటే, ఒకవేళ వాళ్ళు ఏదైనా మాట్లాడితే మేమేం చేస్తాం, దానికి కూడా బాంచత, అందులో తగ్గేది కూడా లేదు. వాళ్ళు ఏదో నరేంద్ర మోడీని చూసుకొని అన్న మాట్లాడుతున్నారు కదా, ఈసారి మేమే ఉంటాం, మేమే నిలబడతాం. 600 అయినా అగ్రహారం బీడైనా సరే ఈసారి వచ్చేది ఆయన. మీరు డిప్యూటీ సీఎం అంటున్నారు కదా, ఆయన రోజుకి కారు మధ్యలో ఆపి ఏదో కొంచెం పచ్చని చెట్లు అవన్నీ చూస్తూ అంటాడు, అది అంటాడు, ఇది అంటాడు. మొన్న సీత షిప్ అంటున్నాడు. ఎంత కామెడీని అయ్యాడంటే లిటరల్లీ వాళ్ళు జనసేన పేజీలు, చాలామంది నాకు క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు జనసేనలో కూడా, వాళ్ళే అంటున్నారు, ఏంట్రా అమ్మ అమ్మ ఇట్లా మాట్లాడుతున్నాడు, అమ్మ ఏంట్రా అని. అరే మీరు ట్రోల్ చేయడం కూడా మనం తప్పులేదు అంటున్నారు. ఎందుకు వాళ్ళే అంటున్నారు, లిటరల్ నా ఫ్రెండ్సే. ఒకప్పుడు నేను కూడా ఆయన అభిమానే, నేను కూడా ఒప్పుకుంటాను. ఇది సినిమా పరంగా ఆయన అభిమానం, నేను కూడా ఒప్పుకుంటాను ఎప్పుడైనా సరే. రాజకీయ పరంగా వేరు, నాకు రాజకీయ పరంగా ఆయనే దేవుడు. వెంకటేశ్వర స్వామి తర్వాత ఈయన మాకు దేవుడు, ఎవడు కాదు, ఆయనే మాకు దేవుడు. అది సీత షిప్ అంటాం కాదు, సీజ్ అంటే అందులో డ్రగ్స్ కానీ నార్కోటిక్స్ కానీ ఏదైనా ఉంటే సీజ్ షిప్ చేస్తారన్నా, ఏమి లేకుండా స్టైల్గా సీత షిప్. ఏందన్నా ఇది, ఎంత కామెడీగా ఉంది, నీకు అనిపించలేదా? ఆల్రెడీ మీరు ఆ వీడియోలో అబ్జర్వ్ చేశారో లేదో, మనోహర్ని అడుగుతాడు సీజేషన్ షిప్ ఎక్కడుంది అని. మీరు చూడండి, లిటరల్ చూడండి, లేకపోతే నేను పంపిస్తాను. నా సోషల్ మీడియా రెడ్డి గారు మడని అకౌంట్ ఉంటుంది, ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ రెడ్డి గారు మడని ఉంటుంది, మీరు కొట్టండి, ప్రతిదీ ప్రూఫ్స్ పంపిస్తాను అని అంటాడు. షిప్ సీజ్ చేశారు, ఏడుందని ఫస్ట్ అడుగుతాడు. అడగని వెంటనే తర్వాత ఎలివేషన్, ఈ జనసేన ఇదిగో ఈ నా కొడుకులు వీళ్ళందరూ అంటారు కదా, పేటీఎం లిటరల్లీ మా సోషల్ మీడియా వాళ్ళని ఒక్కడు కూడా రూపాయి తీసుకొని పనిచేయడు అన్న. లిటరల్ నేనే చెప్తున్నా, 20K 20K ఫాలోవర్స్ నేనే చెప్తున్నా, ఒక్కడు కూడా రూపాయి తీసుకోడు. వాళ్ళు ఇస్తా ఉన్నా కానీ మేము తీసుకోం.
ఎందుకంటే కేవలం ఆయన దేవుని చూసే లిటరల్లీ దేవుని చూసే వాళ్ళలాగా 600కి పోస్ట్ పెడితే 600కి ఏదైనా చేస్తే 600కి అట్లా చేసే రకాలం కాదు మేము. ఆయన కోసం ప్రాణాలు ఇస్తాం, ప్రాణాలను తీస్తాం. ఇందులో బరాబర్ అందులో తగ్గేది కూడా ఉండదు. ఒకటి ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ల ముందు మనకి ఎలక్షన్లు ఉన్నప్పుడు ఏంటంటే రాజకీయాలు సవాల ఏంటంటే పథకాలు అనౌన్స్ చేస్తుండ్రు ఏది వాటిని ఆకర్షించి జనాలు వచ్చేసి మామూలుగా ఓట్లు వేస్తారని చెప్పి ఏదో సూపర్ 6 అమలు చేశారు. ఏది అమలు చేయడం మీన్స్ ఇది ప్రకటించారు. సూపర్ 6 ప్రకటించిన తర్వాత వాటిల్లో కనీసం ఏమన్నారు, బస్ ఫ్రీ అన్నారు. ఇప్పటికీ 6 months కంప్లీట్ అనమాట. కంప్లీట్ అయితే ఏ రోజన్నా కనీసం పవన్ కళ్యాణ్ ఏమన్నాడు, పెద్దానికి నాది రెస్పాన్సిబిలిటీ అన్నాడు. వాడు ఏమన్నా ఈరోజు కనీసం పవన్ కళ్యాణ్ గారు ఏదన్నా కనీసం నేను ఇది చేస్తున్నాను ఇది చేపిస్తున్నాను ప్రభుత్వంలో మెయిన్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్లస్ సెంట్రల్ కూడా మన వాళ్ళ కంట్రోల్లోనే ఉంది. ఎందుకంటే మన వాళ్ళని బేస్ చేసుకొని, మన ఏపీని బేస్ చేసుకొని సెంట్రల్ కూడా కీ రోల్ పోషిస్తుంది అధికారంలో. ఎందుకంటే వీళ్ళకి మెయిన్ కావాల్సి వచ్చిందన్నమాట. సో వీళ్ళు ఈ రకంగా సూపర్ 6 అసలు కనీసం సూపర్ 6లో కనీసం 2 3 ఏదైనా ఫుల్ ఫినిష్డ్గా చేశారంటే ఏదీ లేదు. కనీసం ఈ గ్యాస్ కానీ బస్సు కానీ ఏదైనా ఒక్కటి కూడా ఏదో ఇచ్చామంటే ఇచ్చాము, ఏదో పెన్షన్ పెంచారు, అది కూడా ఏంది మళ్ళీ తీసేస్తా ఉన్నారు అనర్హులకి అది ఇదని. ఇప్పుడు అనర్హులు అంటే ఇంతకుముందు ఉంటారు లేరు అవన్నీ పక్కన పెడితే వాళ్ళు చూసుకోవాలి, చేసుకొని దాన్ని ప్రకటించుకునే ముందే దానికి ఒక లెక్క పద్ధతి అనేది ఉంటుంది. ఏదీ లేకుండా ఏదో తూతు మంత్రంగా సూపర్ 6 ఇచ్చేసి దానికి ఏదో మేము గెలిస్తే సరిపోతే అనే లెక్కలో ఇచ్చారు తప్పితే సూపర్ 6 అనేది వాళ్ళు ఏదో ప్రకటించి ప్రజలకు న్యాయం చేద్దామనేది ఎప్పుడైతే ఇవ్వలేదు. వాళ్ళు దాన్ని నేను వీలైనంత త్వరగా ఇస్తే ఏది సూపర్ 6 అమలు అయితే దాన్ని ప్రజలు అర్థం చేసుకొని గ్యాదర్ చేసుకొని ప్రజలు వచ్చేసి దాన్ని కూడా అర్థం చేసుకుంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా పేరు బాలకృష్ణ, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, మాది మాచర్ల, గుంటూరు డిస్ట్రిక్ట్ మాచర్ల. సో ఈరోజు 6 నెలల కూటమి ప్రభుత్వం ఎట్లా ఉంది? ఈరోజు 6 నెలల కూటమి ప్రభుత్వం ఎలా ఉందంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి గత 5 సంవత్సరాలు జగనన్న పాలనలో ప్రతి విలేజ్కి వెళ్తే పండగ రోజులా ఉండేది. ఇప్పుడు వెళ్ళి చూడండి పొట్ట కొట్టుకుంటూ అల్లాడుతున్నారు పేజోళ్ళు. ఎందుకంటే మేము వచ్చింది చిన్న పల్లెటూరు నుండి. సో పథకాలు తింటూ హ్యాపీగా పథకాలు ప్రతిదీ హామీ ఇచ్చిన ప్రతి పథకం ఇస్తూ జగన్ అన్న ప్రతి పథకం ఇస్తూ దాంతోపాటు డెవలప్మెంట్ చేసుకుంటూ రాష్ట్రాన్ని సూపర్ హిట్గా చేశారు 5 years. కానీ లాస్ట్ 6 monthsలో జనాలు ఆ పథకాలు అందక ఏమీ లేక అల్లాడుతున్నారు, ఏ పథకం అందక అల్లాడుతున్నారు. సో ప్రతి విలేజ్కి వెళ్తే ఇప్పుడు ఏడుపు తప్ప వేరే మార్గం లేదు. మళ్ళీ ప్రతి ఒక్కళ్ళు జగనన్నని కలవరిస్తున్నారు. సూపర్ 6 అమలు పరుస్తారని కూడా మనం అనుకోలేం. ఎందుకంటే ఆల్రెడీ ఈ అనుభవం చూసిందే. మనం లాస్ట్ టైం ఎన్నోసార్లు చంద్రబాబు నాయుడు 3-4 సార్లు గెలిచారు, కానీ ఏ ఒక్క పథకం ఇవ్వరు. ఆయన హామీలు ఇస్తారు, దాని తర్వాత ఇవ్వకుండా ఉండటం ఆయన నైజం. సో అది ఇస్తారని మన కళలో కూడా అనుకోలేము. ఇంకా రావు కూడా, అవి ఇచ్చే ఛాన్స్ కూడా లేదు. ఎందుకంటే జగనన్న ఇంత కరోనా టైంలో కూడా ఒక్క పథకం ఆపకుండా ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? నేను ఇచ్చిన మాట తప్పకూడదు, ఫస్ట్ నా ప్రయారిటీ పేదోళ్ళు అన్నట్టు ఇచ్చాడు. కానీ ఇప్పుడు పేదోళ్ళు కాదు, వాళ్ళ ప్రయారిటీ ఏంటంటే డబ్బున్నోళ్ళు, ఉన్న వాళ్ళని ఇంకో పైకి తీసుకెళ్ళాలి తప్ప పేదోళ్ళని తొక్కేయాలి అంతే. డెవలప్మెంట్ చూడొచ్చు, వాళ్ళు ఇచ్చిన హామీలు చూస్తే ఎక్కడ కూడా 1% కూడా వాళ్ళు చెప్పిన హామీలు చేశారా అండి? డెవలప్మెంట్ వరకు వెళ్ళొద్దు, ముందు వాళ్ళు చెప్పిన హామీలు చేయగలుగుతున్నారా వాళ్ళు? కనీసము అమ్మ ఒడి అనే పథకం ద్వారా స్కూల్కి వెళ్ళే పిల్లలున్న ప్రతి మహిళకి వాళ్ళ అకౌంట్లకి డైరెక్ట్గా జగనన్న ఇచ్చే సంక్షేమ పథకాలను ఆపేశారు. మేము ప్రతి ఒక్క నీకు 18,000 నీకు 18,000 అని చెప్పిన మాట చూసాము, అవి నెరవేర్చలేదు. మహిళలకు ఫ్రీ సిలిండర్లు అన్నారు, అవి ఇవ్వలేదు. కనీసం గ్యాస్ సిలిండర్లు అన్నారు, అవి ఇవ్వలేదు. ఎక్కడండి వీళ్ళు సక్సెస్ అయింది? ఒక్క దాంట్లో చెప్పండి. డెవలప్మెంట్ అంటారా? కనీసం ప్రతి చోట ఇప్పుడు గ్రామాలకు కూడా ట్యాక్సులు పెడుతున్నాం మేము, రోడ్ ట్యాక్స్లు అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు దగాకోరు ముఖ్యమంత్రి. చంద్రబాబు అబద్ధపు హామీలు మాత్రమే ఇస్తాడు. చంద్రబాబు నాయుడు మోసపూరిత మాటలే తప్ప నిజంగా ప్రజలకు ఏదైనా చెయ్యాలి అని చిత్తశుద్ధి లేని నాయకుడు అని ప్రజలందరికీ అర్థమైంది. చంద్రబాబు నాయుడు లాంటి వ్యక్తి మళ్ళీ మాకు ముఖ్యమంత్రి అయ్యాడు, మాకేంటి దౌర్భాగ్యమని ప్రతి ఒక్క ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఈరోజు బాధపడుతున్న సందర్భాన్ని మనం చూస్తున్నాము. అసలు నక్కకి నాగలోకంకు ఉన్నంత తేడా ఉందండి కూటమి పాలనకి జగనన్న పాలనకి. జగనన్న పాలనలో ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క పేదవాడు, ప్రతి ఒక్కరూ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ క్యాస్ట్ అండ్ ఒక కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు అనకుండా
ఆయన కుల మతాల్ని నేను పట్టించుకోను, అర్హులైన ప్రతి ఒక్క పేదలకి సంక్షేమ పథకాలు అందాలి, ప్రతి ఒక్కరిలో నేను సంతోషం చూడాలి అనే ఆయన చేసిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకొచ్చిన విప్లవాత్మక మార్పులు స్కూల్స్లోనే చూసుకుంటే మనము కార్పొరేట్ పాఠశాలలకి ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళని తీసుకొచ్చాడండి. మంచి ఐబీ ఎడ్యుకేషన్ ప్లాన్ చేశాడండి. ఆంధ్రప్రదేశ్లో స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో దేశవ్యాప్తంగా గట్టిగా 200 స్కూళ్ళల్లో లేవండి ఐబీ ఎడ్యుకేషన్. అలాంటిది ఆంధ్ర రాష్ట్రంలో గవర్నమెంట్ స్కూళ్ళల్లో తీసుకురావాలనే గొప్ప ఆలోచనతో ఆయన ముందుకెళ్తే ఈరోజు చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఇంగ్లీష్ మీడియంలు కూడా తీసేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. జమిలీ ఎలక్షన్లు వచ్చినా, మళ్ళీ 29లో ఎలక్షన్లు అయినా, ఏ రోజైనా ప్రజలు రేపు మళ్ళీ జగనన్నని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ఈరోజు ప్రజలందరూ గట్టిగా మేము పార్టీ క్యాడర్ మేము చిత్తశుద్ధితో మేము పనిచేయడానికి రెడీగా ఉన్నాము. మాతో పాటు ఈసారి ప్రజలు కూడా మేమందరము చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రి కావాలి అనుకోలేదు. అలాంటి వ్యక్తి ఈరోజు ముఖ్యమంత్రి అయినాడు. ఆయన చంద్రబాబు నాయుడు అంతా అబద్ధాలు కోరు రాజకీయాలు చేస్తాడు. అలాంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటే ఆంధ్ర రాష్ట్రం ఇంకో బీహార్ అవుద్ది. మాకు ఆయన ముఖ్యమంత్రిగా వద్దు, మాకు జగనన్నే కావాలి అని ప్రజలు కూడా ముక్తకంఠంతో ఈరోజు మాట్లాడుతున్నారండి. 100%. ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏవైతే చెప్తున్నాడో ఆయన చెప్పిన హామీలు ఏవి నెరవేర్చలేదు కదా. దేశవ్యాప్తంగా అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే తను ఇచ్చిన హామీల్ని దాదాపు 86% హామీల్ని జగనన్న మాత్రమే ఏకైక ముఖ్యమంత్రి అండి ఆయన నెరవేర్చింది. చంద్రబాబు నాయుడు ఈ రోజుగా ఆయన చెప్పింది ఒక పెన్షన్ ఒక నెల ఇచ్చాడు తప్ప ఈ రోజుకి అవ్వాతాతల్ని మీరు పోయి పల్లెల్లో పలకరించండి. జగనన్న ఉన్నప్పుడు పొద్దున్నే మార్నింగ్ కల్లా వాళ్ళు వచ్చి వాలంటీర్లు వచ్చి వాళ్ళకి పెన్షన్లు ఇచ్చి వెళ్ళేవాళ్ళు ఇంటి దగ్గరకు వచ్చి. ఈరోజు ఆ పరిస్థితి ఉందా? అవ్వాతాతలను ఎంత ఇబ్బంది పెడుతున్నాడు చంద్రబాబు నాయుడు, అవన్నీ వాళ్ళకి అర్థం అవ్వదా అండి? ప్రతి ఒక్కరు ఒక రోజు కాదు ఒక రోజన్నా అర్థం చేసుకుంటారు కదా కంపారిజన్ అనేది. సో చంద్రబాబు నాయుడుకి జగనన్నకి కంపేర్ చేస్తే జగనన్న ఇస్ ద బెస్ట్. ప్రజలు తప్పకుండా జగనన్నే మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, జగనన్ననే మళ్ళీ ముఖ్యమంత్రిని చేస్తారు. మా కాన్ఫిడెన్స్ అదే. ఆయన మెగా డిఎస్సి దగా డిఎస్సి అండి. అది ఆయన జాబులు ఇవ్వడు, ఆయన సంక్షేమ పథకాలు ఇవ్వడు, ఫ్రీ సిలిండర్లు ఇవ్వడు, ఫ్రీ బస్సులు ఇవ్వడు, ఆయన ఏమి ఇవ్వడు. అందరిని ఎత్తిన శటగోపం పెట్టి చంద్రబాబు నాయుడు కొడుకు మన డీసీఎం గారు వీళ్ళు పదవులు ఎంజాయ్ చేస్తున్నారు. అంతకు మించి వాళ్ళు ప్రజల కోసం చిత్తశుద్ధిగా ఏమీ చెయ్యరు. డీసీఎం గారు నేను ప్రశ్నిస్తాను, నేను ప్రశ్నించడానికే పార్టీని పెట్టాను అని మాట్లాడడం తప్పించి ఆయన మహిళల రక్షణ గురించి ఈ రోజుకి ఒక్క మాట మాట్లాడలేదు. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు బాలికల మీద ఎన్నో అఘాయిత్యాలు, ఎన్నో అత్యాచారాలు, ఎన్నో మిస్సింగ్ కేసులు ఉంటాయి. ఈ రోజుకి వాటి మీద ఆయన యాక్షన్ తీసుకున్నది ఎక్కడైనా చూసారా? మీరు చూసారండి? ఆయన ఎక్కడైనా మాట్లాడడం చూసారా? మరి ఇంకేం చేతే శుద్ధి ఉందండి ఆయనకి? ఇంకా ప్రశ్నించడం ఎక్కడుందండి? అది ఇప్పుడు నువ్వు ప్రశ్నించడము అనేది నీకు నిజంగా ఉండుంటే చంద్రబాబు నాయుడు గారిని అనొచ్చు కదా, మహిళలకు రక్షణ ఎందుకు లేదు మన ప్రభుత్వంలోని అంటే. నువ్వు ఒక డీసీఎం అయిపోయినా, నువ్వు పదవి తీసుకున్నావు, రేపో మాపో నీ అన్నకో పదవి వస్తుంది, మీరు మీ ఫ్యామిలీ మీకు ఒక ఇది వచ్చేసింది, మీరందరూ నిరుద్యోగులుగా ఉన్న వాళ్ళు మీకు ఒక పవర్ వచ్చేసింది, మేము ఎంజాయ్ చేస్తాం పవర్ని, మిగతా వాళ్ళు ఎలా అయినా పోండి అనుకుంటున్నారా మీరు? అదే కదా కనిపిస్తుంది ఇప్పుడు. థ్యాంక్ యూ. జై జగన్. మీరు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పరిపాలించింది 5 సంవత్సరాలైనా సరే, ఈ 5 సంవత్సరాల్లో ప్రతి పేదవాడికి మీరు ఏదైతే ఎలక్షన్లో హామీ ఇచ్చారో కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, పార్టీ చూడడం అని సంక్షేమ పథకానికి అర్హుడైతే చాలు సంక్షేమ పథకాలని అందించారు. అదేవిధంగా విద్యా వైద్య రంగంలో చాలా అభివృద్ధి చెందింది. మీరు తెచ్చిన నాడు నేడు అని ఒక గొప్ప కార్యక్రమాన్ని తీసుకొని స్కూల్స్ని డెవలప్ చేయడం అయితేనేమి, అదేవిధంగా గోరుముద్ద అనే పథకం ద్వారా ప్రతి విద్యార్థికి శుచికరమైన భోజనం పెట్టడం. అదే వైద్య రంగంలో చూసుకుంటే ఆరోగ్యశ్రీలో ఇంతకు ముందు ఉన్నటువంటి ప్రొసీజర్స్ని 3500 పెంచడం, 25 లక్షలకి ఆరోగ్యశ్రీ ప్రీమియం పెంచడం, అదేవిధంగా ఆరోగ్యశ్రీ విలేజ్ హెల్త్ క్లినిక్స్ అని పెట్టడం. వీటన్నిటి ద్వారా విద్యా వైద్య రంగంలో పేదవాడికి ఎటువంటి కష్టం వచ్చినా మీరు తోడున్నారు. ఏదైతే గాంధీజీ కలలుగా ఉన్నటువంటి గ్రామ స్వరాజ్యం అయిన గ్రామ సచివాలయాలు, వాలంటీర్ వ్యవస్థ ద్వారా పరిపాలనని ప్రజల వద్దకే తీసుకొచ్చి మీరు ఈ పరిపాలన అందించారు. అయినా సరే మీరు ఎందుకు ఓడిపోయినారంటే చంద్రబాబు కూటమి ప్రభుత్వం చెప్పిన దొంగ హామీలను ప్రజలు నమ్మారు. ఇప్పుడు 6 నెలలు తిరగతరికే రియలైజ్ అయ్యి ప్రజలు ఇప్పుడు తెలుసుకుంటున్నారు అనవసరంగా మంచి చేసిన నాయకుడిని కోల్పోయామని. తప్పనిసరిగా జమిలీ ఎన్నికలు అంటున్నారు. ఈ జమిలీ వచ్చినా తర్వాత 5 సంవత్సరాలకి ఎన్నికలు వచ్చినా సరే ఈసారి జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా సీఎం అవుతాడు. థ్యాంక్ యూ. ఏముందన్న 6 నెలలు వచ్చినమ్మటే అర్థమైంది. పథకాలు ఎత్తేసారు, ప్లేట్ తిప్పారు, మేము చేయలేమని ఈ అసెంబ్లీలలో ప్లేట్లు తిప్పేశాడు. అప్పుడే అర్థమైంది 6 నెలల్లో ఎలా ఒక్క సంక్షేమ పథకం కూడా లేదు, అభివృద్ధి లేదు.
ప్రతిదీ టాపిక్ డైవర్ట్ చేశారు. టీటీడీ మీద, తిరుమల తిరుపతి దేవస్థానం మీద, లడ్డు మీద, విజయవాడ వరదలు ఇవన్నీ డైవర్ట్ చేయడానికి ఈ 6 నెలల ఏం పాలన లేకుండా చేశాడు కన్నా. చెప్పడానికి ఏమీ లేదు. ఒక్క సంక్షేమ పథకం అన్న ఇచ్చాడా? ఒక్కటి రైతులకి ఒక్కటి లేదు. సూపర్ 6 అని చెప్పి స్కీమ్ పెట్టాడు, అది ప్లేట్ పురాయించింది. సూపర్ 6 కాస్త సూపర్ డూపర్ అయిపోయింది. ఇదంతా ఏమీ లేదు. మెగా డిఎస్సి లేదు, ఉద్యోగాలు లేదు, ఫీజు రివర్స్మెంట్ లేదు, ఏది లేదు. ఎందుకన్నా వచ్చినమ్మటే జగన్ వచ్చిన ఫస్ట్ సైనే రైతులకు పెట్టాడు. ఈయన వచ్చి ఏం చేశాడు? ఫస్ట్ సైన్ ఎవరికి పెట్టాడు? ఏం లేదు కదా. రైతు భరోసా కానీ ఏముందన్న, అమ్మ ఒడి అనేది ఆ డబ్బుల విలువ లేనోడికి తెలుస్తుంది, పేదవాడికి ఆ కష్టం విలువ తెలుస్తుంది. అలాంటిది అమ్మ ఒడి లేదు, ఏది లేదు. లేనోడికి దగ్గరికి పోతే తెలుస్తుంది ఎవడు ఎలాంటోడు. ఉన్నోడి కాడికి పోయి కడుపు నిండినోడి కాడికి పోతే ఏముంటుంది అన్న? లేనోడి కాడికి పోతేనే కదా తెలిసేది ఏదైనా. అలాంటి స్కీములన్నీ తీసేశాడు. ఆ రోజు బళ్ళు చూసుకుందాం, ఈ రోజు బళ్ళు చూసుకుందాం, ఏముంది? డెవలప్మెంట్ లేదు. ఆ రోజు జగన్ చేసిన డెవలప్మెంటే కదా ఈ రోజు నడిచేది. కొత్తగా నువ్వు వచ్చిన 6 నెలలు ఏం స్కీములు తీసుకొచ్చావు? కొత్తగా ఏమీ లేదు. ఏముంటుందన్న? పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుకోవటం కూడా అనవసరం. సనాతన ధర్మం అంటాడు, ఊగిపోతాడు, వైబ్రేషన్ వస్తుంది అన్నట్టు. సీజ్ ద షిప్ అంటాడు. అసలు దేనికి సీజ్ చేశాడో కూడా ముందు దానికి తెలియదు. సీజ్ ద షిప్ అన్నాడు, ఓ అన్ని సోషల్ మీడియాలలో పాపులర్ అయిపోయాడు. కానీ ఉన్న కలెక్టర్ ఏమన్నాడు? అది నీకు సీజ్ చేయడానికి అధికారం లేదని తేల్చేసాడు. ఎందుకంటే దానికి రైట్స్ లేవు. దానికి సీజ్ అంటే సెంట్రల్ నుంచి పర్మిషన్స్ కావాలా. అలాంటివి ఏమి లేవు కదా. నువ్వు ఏదో సినిమాలో డైలాగులు చెప్పినట్టు డైలాగులు చెప్పి సీజ్ ద షిప్ అని సోషల్ మీడియాలలో ఫేమస్ అయ్యి ఏం లేదు కదా. ఏదైనా ఒకటి మాట్లాడామంటే మనకు అధికారం ఇచ్చారంటే మంచి చేయడానికి అధికారం ఇచ్చారు, కానీ సినిమాలో లాగా యాక్టింగ్ చేసుకోవడానికి అధికారం అయితే ఇవ్వలేదు కదా. ఈసారి ఖచ్చితంగా ఈసారి దెబ్బతిన్నాడు కదా. ఈసారి ఎలా చేశాడంటే అలా గట్టిగా దెబ్బతిన్నాడు కాబట్టి దెబ్బతిన్నవాడికే తెలుస్తుంది దాని విలువేందో. ఈసారి పక్కా గెలుస్తాడన్న. కంప్లీట్లీ ఫెయిల్ అన్న. ఎవ్వరికి న్యాయం జరగట్లా. ఇసుక చూస్తే ఇసుక, ఏది చూసినా అసలు ఉద్యోగాలు లేవు, ఏమి లేవు. అన్ని డిఎస్సి అని చెప్పారు, అన్ని చెప్పారు. అసలు ఒక్క హామీ నెరవేర్చాల. అందరూ ప్రజలు ఇబ్బందులు, అన్ని కక్ష సాధింపులు. జగనన్న ప్రభుత్వంలో అసలు ఎంత కంప్లీట్గా అసలు ఎంత బాగా సంక్షేమ పథకాలు కానీ అందరికీ బాగా జరిగింది. ఇది ఏదో వాళ్ళు ఏదో ఈవీఎంలు మేనేజ్ చేసి గెలవటం తప్పితే అసలు గెలిచే సీనే లేదు ఆంధ్రాలో. ఏదో తప్పులు జరిగినాయి కాబట్టి వాళ్ళు వచ్చారు, కానీ ఇది మా బ్యాడ్ లక్ అనుకుంటున్నాం. నమ్మకం ఏముందంటే అప్పుడు అదే చెప్పాం కదన్న, వాళ్ళు చేసింది అంతా స్కామ్ కాబట్టి వాళ్ళు గెలిచారు. మేము ఈసారి పకడ్బందీగా మొత్తం అన్నీ మేము తెలుసుకున్నాం. మా పరిపాలనలో ఒకవేళ ఏదన్నా లోపాలు ఉంటే అవి తెలుసుకుంటున్నాం. అలానే మ్యాక్సిమం అసలు పేద ప్రజలు బతికిందంటే జగనన్న ప్రభుత్వంలో. ఇప్పుడు అసలు వాళ్ళకి పాపం తినడానికి సరిగ్గా తిండి లేదు, ఏం లేదు. అసలు వాళ్ళ ఇంటికి కనీసం బియ్యం అవన్నీ సరిగ్గా కూడా అందట్లేదు. సంక్షేమ పాలనలు అసలు వేస్ట్. టీడీపీ ప్రభుత్వమే వేస్ట్ అని, కూటమే అని చెప్పి వచ్చారు. వాళ్ళు సింగిల్గా పోటీ చేసే ధైర్యం లేదు. 175 నియోజకవర్గాల్లో 40 సంవత్సరాల రాజకీయ అనుభవం అని చెప్తారు, కానీ సింగిల్గా పోటీ చేయలేక ముగ్గురితో కలిసి పోటీ చేసి ఎట్లానో ఈవీఎంలు మేనేజ్ చేసి నరేంద్ర మోడీని వీళ్ళందరినీ కలుపుకొని వచ్చి వాళ్ళకి ఎట్లానో గెలిచారు. కానీ లేకపోతే జగన్ అన్నను ఓడించడం వాళ్ళ సత్తా కాదు అన్న. ఎవరో జగన్ అన్న మాస్ లీడర్. జనాల్లోకి వస్తారంటే అసలు ఎవరు ఆపలేరు. ఆయన లాస్ట్ టైం కొద్దిగా ప్రజలకు ఇబ్బంది కలగకూడదు అని అధికారంలో ఉన్నప్పుడు మామూలుగా జనాల్లోకి రాకుండా అంటే గ్రౌండ్ లెవెల్లో ఆయన చేసుకున్నాడు, కానీ అది ఇబ్బందికరమైంది. ఈ పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వేస్ట్. ఓవర్గా ప్యాకేజ్ స్టార్ అనే ఎందుకు పేరు పెట్టారు ఆయనకి? ప్యాకేజీలు తీసుకుంటా ఉంటాడు, జనాలకు ఉపయోగం లేదు. ఓవర్గా సీజ్ ద షిప్. అసలు ఏం మ్యాటర్ తెలియకుండా వెళ్తాడు, ఏదేదో మాట్లాడతాడు. అసలు పర్టికులర్ సబ్జెక్ట్ ఉండదు, ఏముండదు అతని దగ్గర. అది సంగతి. ఎందుకు ఓడిపోయామో మా నాయకుడు తెలుసుకుంటూ అదేవిధంగా ఎలా ముందుకు వెళ్ళాలి, ఎలా నెక్స్ట్ గట్టిగా కొట్టాలి అనే ధీమాతో మా నాయకుడు ప్లానింగ్లో ఉన్నాడు. మేము భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంకా 2-3 ఇయర్స్ ఉంటే చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి కూడా కాలగర్భంలో కలిసిపోతాడు. అప్పుడు ఆయన ఈరోజు ఇదే ఆలోచిస్తున్నాడు. ఏం ఆలోచిస్తున్నాడంటే ఆల్రెడీ ఆయనకు 77 ఏజ్. ఎవ్రీ పర్సన్ విల్ లైవ్ 8 ఇయర్స్. సో డెఫినెట్లీ అతను కాలగర్భంలో కలిసిపోతాడు 8 ఇయర్స్ వచ్చే లోపల. ఈ లోపల అప్పుడు అదే కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఏం ఆలోచిస్తున్నాడు? నేను పోతే నా పార్టీ కుక్కలు చింపిన ఇస్తరైపోతుంది. అదే జగన్మోహన్ రెడ్డికి మస్తు ఏజ్ ఉంది, ఆయన ఇంకా ప్రణాళిక చాలా గట్టిగా ఉంది, ఆయన ఉంటాడు. నా పరిస్థితి ఏదని ఆయనకి ఇది ఇప్పుడు వరకే ఏదో 4-5 ఏళ్ళు ఉండొచ్చు ఆయన సీఎంగా ఉన్నా, కానీ రోజు ఇదే ఆలోచన ఆయనకు. ఏం ఆలోచించినా నేను పోతే ఇంకా అయిపోయింది, నా పార్టీ కుక్కలు చింపిన ఇస్తరైతుంది, నా కొడుకు దీన్ని
మరి ఈ పార్టీని మోయలేడు తెలుసు జనాలకు. ఆయనకి ఇది ఆలోచించింది కానీ ఇప్పుడు నేను సీఎం అయినా ఆ సంతోషం లేదు ఆయనకు. మా నాయకుడు ఓడిపోయినా సరే ఓడిపోయినాడే గట్టిగా కొట్టగలడు. ఎవడైతే ఓడిపోతాడో వాడే గట్టిగా కొట్టగలడు. జమిలీ అవసరం లేదు. ఇప్పుడు పెట్టినా మళ్ళీ జగనే వస్తాడు. ఇప్పుడు పెట్టినా జగనే వస్తాడు. జమిలీ అవసరం లే, ఏం అవసరం లేదు. కాకపోతే అప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాలు హామీలు ఇచ్చాడు కదా, హామీలు ఇచ్చాడు. అప్పుడు జనాలు చూశారు. ఇప్పుడు మళ్ళీ రెండు ఏమి నెరవేర్చలే కదా. ఏది వీళ్ళకు లేడీస్కు ఉచిత బస్సు అన్నాడు, ఏమీ లేదు. పిల్లలకు ఫీజు రీంబర్స్మెంట్ లేదు, స్కూళ్ళల్లో ఫీజులు ఇవ్వలేదు. చాలా వాళ్ళు కష్టాలు ఉన్నారు. ఇప్పుడే పల్లెల్లో జనాలు ఎందుకు రా చంద్రబాబు నాయుడుకు ఓటేసాము, అంత ఇంత జగన్మోహన్ రెడ్డి మాకు చాలా చేశాడు, ఆయన మేము ఓడించామని చాలామంది బాధపడుతున్నారు. ఈసారి చాలా గట్టిగా కొడతారు జనాలు చంద్రబాబు నాయుడు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు ఏపీ పరిపాలన గురించి అడుగుతున్నారు. ఏపీ పరిపాలన అనేది ఇప్పుడు ప్రజలకు ఎక్కువ హామీలు ఇచ్చేశారు కాబట్టి వాళ్ళు ఏంటంటే అప్పుడు వాళ్ళ పక్క మొగ్గారని అంటున్నారు. కానీ ఇప్పుడు ఆ హామీలను నెరవేర్చలేకపోతున్నాడు. 6 months అయినా కూడా వాలంటీర్ వ్యవస్థను జగన్ 5,000 ఇస్తుంటే 10,000 ఇస్తానన్నాడు. వాళ్ళకి చాలా ప్రామిస్ చేశాడు, వాళ్ళను తీసేశాడు. ఇప్పుడు మిగతా ఫ్రీ బస్ అన్నాడు, వాళ్ళకి ఇంతవరకు ఫ్రీ బస్ ఇవ్వలేదు. పవన్ కళ్యాణ్ గారు 30,000 మంది అమ్మాయిల్ని గాయపయ్యారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన సరిగ్గా చేయలేదన్నాడు. సరే ఇప్పుడు మీరు వచ్చారు, వాళ్ళని తీసుకురావచ్చు, వెతకచ్చు, పట్టుకోవచ్చు, అవి చేయట్లేదు. సో ఏ పథకాలు కూడా అమలు చేయట్లేదు. కాకపోతే మనిషి ఆశాజీవి కాబట్టి చంద్రబాబు నాయుడు ఇవ్వలేనటువంటి హామీలను ఇచ్చాడు, అధికారంలోకి వచ్చారు. ఇప్పుడు వాళ్ళు హామీల అమలు గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. సీట్లో కూర్చుండే దాని గురించే వాళ్ళు ఆలోచించారు. సీట్లో కూర్చుండే దానికే ఎయిమ్గా పెట్టుకొని వాళ్ళు హామీలు ఇచ్చారు. కానీ ఇప్పుడు చేతకాక చేతులు ఎత్తేస్తున్నారు. ఈ జమిలీ ఎన్నికలు కాదు కదా, ఇప్పుడు బ్యాలెట్ పెట్టి ఇప్పుడు పెట్టమని చెప్పండి. ఎందుకు నెలలోనే తెలిసిపోతుంది జగన్ ఏంది, పవన్ కళ్యాణ్ ఏంది, తర్వాత చంద్రబాబు నాయుడు ఏంటి అనేది తెలిసిపోతుంది. అదే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి మాటలు విన్నారు, అతన్ని ఫాలో చేస్తున్నాడు. కాకపోతే అతను కూడా ఏంటంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాటలు విన్నాడు. సరే ఇప్పుడు వచ్చిన తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారే కదా చెప్పింది 30,000 మంది అమ్మాయిలు అంటే ఆశామాసి కాదు వాడడం. ఎవరో నాలాంటోళ్ళు మీలాంటోళ్ళు వాడితే అది ఏదో చిన్న గల్లీలో మాట్లాడినట్టు ఉంటుంది. ఒక లీడర్ అనేది అలా మాట్లాడినప్పుడు దాన్ని వెతికి ఛేదించాలి, తొందరగా ఛేదించి దాన్ని చూపించాలి. ఇప్పుడు కేంద్రంలోనే పార్లమెంట్లోనే చెప్తున్నారు అలాంటివి ఏమీ జరగట్లేదని. వాళ్ళు చెప్తున్నారు, మిస్గైడ్ చేస్తున్నారు పబ్లిక్ని. అలా అధికారంలోకి వచ్చారు తప్ప ఏమీ లేదు. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడైనా మేలుకోవాలా, చంద్రబాబు నాయుడు గారి ట్రాప్లో పడద్దని నేను అంటున్నాను. ఇండివిజువల్గానే పోటీ చేయొచ్చు, ఎవరైనా రాజకీయాల్లో ఉండొచ్చు. పవన్ కళ్యాణ్ గారికి నా సలహా అదే. మరి డెవలప్మెంట్ ఎట్లా ఉంది? డెవలప్మెంట్లో ఏముందండి, డెవలప్మెంట్ ఏమీ లేదు. ఇచ్చిన హామీలు ఇవ్వట్లేదు. ఎవరికి ఇచ్చారు చెప్పండి? ఇప్పుడు అందరూ అంటున్నారు కదా, పబ్లికే చెప్తున్నారు, మనం చెప్పేది కాదు. మనం అంటే హైదరాబాద్లో ఉన్నాం, అక్కడ మేము విలేజ్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు ఇంతవరకు ఈ పింఛన్లు ఇవ్వాలన్నా నానా అవస్థలు పడుతున్నారు. అప్పుడేమో పొద్దున్నే 5 బెల్లు కొట్టి ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఆ టయానికి ఇవ్వలేకపోతున్నారు. పింఛన్లు తీసేస్తున్నారు, ఎంతోమందిని ఈ రిఫ్యూజ్ చేస్తున్నారు, పింఛన్లన్నీ ఏరవేస్తున్నారు. వాలంటీర్ వ్యవస్థను ఆల్రెడీ తీసి పడేశారు పక్కకి. వాళ్ళంతా రోడ్డు మీద పడ్డారు. వాళ్ళు మోసపోలేదా వీళ్ళంతా? సో అదంతా పబ్లిక్ తెలిసిందే. పబ్లిక్ చాలా తెలివైన వాళ్ళండి. ఈసారి అలా ఉండదు. కూటమి ప్రభుత్వం వచ్చేసింది, ఇచ్చిన సూపర్ 6 కూడా 0 అయిపోయింది. ఇంకొక విషయం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అందరి చెవుల్లో కూడా పూలు పెట్టాడు. మోడీ గారి యొక్క ద్వారా ఆ సహాయంతో సీఎం అయినాడు తప్ప స్వతహాగా అవ్వలేదు. ఇంకోటి వచ్చి పవన్ కళ్యాణ్ సపోర్ట్ అన్నారు. పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఇచ్చాపురంలో ఏం జరుగుతున్నది కూడా అతనికి తెలీదు. సీప్ ద సీజ్ అన్నాడు. సీజ్ ఎవరైనా కానీ సెంట్రల్ పరిమితిలో ఉన్నదా? సీజ్ని చేయగలిగిన స్టేట్కి పర్మిషన్ ఉంటుందా? ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం ఉండదండి. ఈరోజు జగనన్న బర్త్డే, కనీసం ఇప్పుడు హైదరాబాద్లో కేపీహెచ్బిలో ఐటీ వింగ్ ద్వారా దగ్గర 180,000 మంది బ్లడ్ డొనేషన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు జగనన్నకి రాబోయే 2029 ఎలక్షన్స్ ఖచ్చితంగా విన్నింగ్ అవుతాడు. ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇది ఓటమి కాదు, ఇది మాకి గెలుపుకి పునాది. ఇది అంటే మేము కూడా అవతల వ్యక్తిని చూసి నేర్చుకుంటున్నాం. అంటే మేము ఈవీఎంల గురించో ప్రజల గురించో తప్పుగా మాట్లాడడం లేదు. ప్రజలు చాలా తెలివైన వాళ్ళని నేను చెప్తున్నాను. జమిలీ ఎన్నికలు 2027లో వస్తాయనుకుంటున్నాము. వచ్చినదంటే కన్నా ఇదే ఈవీఎం పెట్టుకొని బ్యాలెట్ పేపర్లు తెచ్చుకొని ఏమన్నా తెచ్చుకొని ఈసారి జగన్ అన్న ఖచ్చితంగా విన్ అవుతాడు. ఎందుకంటే సూపర్ 6 పథకాలే మాకు గెలిపిస్తాయి. జగనన్న గెలిపించడం కాదు, జగనన్నకి సూపర్ 6 పథకాలు ఏవైతే కూటమి ప్రభుత్వం ఇచ్చిందో అవే మాకు గెలిపిస్తాయి. ఎందుకంటే విద్యార్థులు చాలా ఇబ్బందులు ఉన్నారు,
ఇసుక ఫ్రీ, అప్పుడు ఇసుక ఫ్రీ ఇస్తామన్నారు. పేపర్లో రాసుకోవడం మాత్రమే ఫ్రీ. కానీ జగనన్న ప్రభుత్వంలో కన్నా ఇంకా రేట్ ఎక్కువ అయింది అన్నట్లు కొట్టుకున్నారు జనాలు. అక్కడ మద్యం గురించి చెప్పాల్సిన అవసరం లేదు బ్రదర్. అన్నీ ఫ్రీ అన్నాడు. కానీ మద్యము ఈజీగా పెట్టేసి ప్రజలని జగనన్న సోమరిపోతులు చేసింది కాదు. కానీ ఈ కూటమి ప్రభుత్వము చాలా దీన పరిస్థితుల్లోకి తీసుకెళ్ళిపోయింది. అమరావతి డెవలప్మెంట్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ అమరావతి డెవలప్మెంట్ చేయాలంటే ఏ ఒక్కదారైనా వేసినాడా? 6 నెలలు అయింది. ఏ ఒక్కదారైనా కూడా ఎన్నుకున్నాడా?